బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా వారికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఇదే కేసులో మరో 28 మంది పేర్లను పోలీసులు ఛార్జిషీట్లో నమోదు చేశారు. నిందితుల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ పేర్లను పోలీసులు చేర్చారు. ఇంకా మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కేసులోని నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు నమోదు కావడంతో వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గతంలో టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి కేసులో ఇప్పటికే పోలీసులు 5గురిని అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో అందులో ఇప్పటికే 2 పేర్లను కూడా పొందుపరిచినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, మొత్తానికి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంపై గతంలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు ఈ యొక్క కేసును అయితే మాత్రం దర్యాప్తు వేగవంతం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుని తిరిగి ప్రారంభించాలని చెప్పి కూడా నిన్న ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ కేసులో ముఖ్యంగా ఎవరైతే ఒక ఘటనలో పాల్గొన్నటువంటి నిందితులు ఉన్నారో ఆయా సంబంధించిన నిందితులను కూడా పట్టుకునేందుకు పోలీసులు అయితే మాత్రం ఒక రంగం సిద్ధం చేస్తూ ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అన్న కోణంలో అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంపై గతంలో ఏ విధంగా అయితే మాత్రం వైకాపా సంబంధించినటువంటి అల్లరి మూకలు కార్లతో ఒక్కసారిగా టీడీపీ కార్యాలయంపై రావడమే కాకుండా ఒకసారిగా లోపలికి వెళ్ళి దూసుకెళ్లి ఆ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పగలగొట్టి ధ్వంసం చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఆనాడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ కేసుని పూర్తి స్థాయిలో కూడా మూసివేసినటువంటి నేపథ్యంలో నేడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి కూడా తిరిగి మరలా ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలంటూ అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలోనే మొత్తానికి ఈ కేసులో దర్యాప్తు అయితే మాత్రం వేగవంతం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నిందితుల్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు ఇప్పటికే వలపన్ని మరి బృందాలుగా వారి కోసం గాలింపు చర్యలు అయితే మాత్రం చేస్తా ఉన్నారు. దాదాపుగా నిన్న ఉదయం ఏదైతే గుంటూరులో మొదటగా 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు నిన్న ఉదయం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం నేపథ్యంలో దీనిపై నిన్న సాయంత్రం వైకాపా సంబంధించిన నేతలు మంగళగిరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలో నిందితుల్ని కోర్టులో కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేశామని చెప్పి కూడా పంపించడం అయితే మాత్రం జరిగినటువంటి నేపథ్యంలో మరి ఇదే కేసులో కూడా మరొక 28 పేర్లను కూడా ఛార్జ్ షీట్ లో పోలీసులు అయితే మాత్రం నమోదు చేశారు. థ్యాంక్ యూ పవన్.